ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హాజరు కానున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హాజరు కానున్నారు. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతీగా మైసూరువారిపల్లె నిలిచింది. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా గ్రామ సభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సిఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేయటం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించిన అవసరముందని ఆయన అన్నారు. ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలలో పాల్గొనేలా చూడాలని, గ్రామ సభలు అర్థవంతంగా జరగాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలి అని, గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతం కావటానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు.